గైస్, మా వేద అయితే ఓం శక్తి మాల వేస్తుంది. సో నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటాను. మా వేద ఫస్ట్ టైం అనమాట ఓం శక్తి మాల. లాస్ట్ టైం మా వేద కోసం మా అమ్మ మొక్కుడింది ఇలా వేపిస్తాను అని. సో మా అమ్మ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వేసింది. సో ఇప్పుడు సెకండ్ టైము, మా వేద ఫస్ట్ టైము. సో కాళ్ళకి చేతులకు బొట్లు పెడుతుంటే మా వేదకి అర్థం కావట్లేదు, ఒకలాగా ఫీల్ అవుతుంది అనమాట. సో నా కాళ్ళకి ఏంటి అంటే, ఎప్పుడు పెద్దవాళ్ళ కాళ్ళు చిన్నపిల్లలు మొక్కుకుంటారు కదా. సో ఇప్పుడు పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి పెట్టేకాడికి మా వేదకి అర్థం కావట్లే. సో 2 months నుంచి అనుకుంటే లాస్ట్కి ఇప్పటికైతే కుదిరిందనమాట మా వేదకి. సో వేసి మాల వేపించాము. ఫస్ట్ మనకి ఇలా బొట్లన్నీ పెడతారు. ఫస్ట్ టైం మాల వేసేవాళ్ళు చాలా పవర్ఫుల్ అంట. సో వాళ్ళకి ఒక నిమ్మకాయ ఇస్తారు. సో దాన్ని జాగ్రత్తగా వాళ్ళ దగ్గరే పెట్టుకోవాలి. సో దుష్టశక్తులు ఇవన్నీ చెప్తారు. సో మనం అటాక్ చేయకుండా ఉండడానికి అది పవర్ఫుల్ అమ్మవారి నిమ్మకాయ అనమాట. సో ఈ టెంపుల్ వచ్చి మన బీటీఆర్ కాలనీలో ఉంది. సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు ఎక్కడ చూసినా టెంపుల్లో వేస్తున్నారు మాలలు అనేది. నాకు తెలిసి 2 years బ్యాక్ అంతగా తెలియదు నాకు. ఇప్పుడు సీజన్ వచ్చిందంటే ఓం శక్తి మాల విజయవాడ మాల అనమాట అమ్మవారివి. సో ఇప్పుడు చాలా ఫేమస్ అయింది ఈ మాలలు అనేది. సో ఎక్కువ మేల్మత్తూరుకు వెళ్తూ ఉంటారు ఈ మాల వేసుకున్న వాళ్ళు. సో దాని డీటెయిల్స్ కూడా నేను నెక్స్ట్ చెప్తాను. సో ఇంకా మా వేదైతే బొట్టు పెట్టుకోవడం అంతా అయిపోయింది. మా వేదతో పాటు ఇంకో పాప ఉంది. సో క్యూట్గా ఉంది, తను కూడా వేసింది. వాళ్ళ బ్రదర్ కూడా వేశారు, చిన్న బాబు. తనైతే వచ్చినప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాడు, తనకి ఏం అర్థం కాకుండా. సో చూసారు అమ్మవారు కూడా ఎంత బాగుంది ఇక్కడ. ఇంకా వాళ్ళకి బొట్టు పెట్టి ఇక్కడ తీసుకొచ్చి దిష్టి తీస్తారన్నమాట. మనకి ఎంత దిష్టి ఉన్నా తగ్గిపోతుందంట. సో ఈ దిష్టి తీసుకోవడం చాలా మంచిది. సో ఇది నార్మల్గా కూడా మనం వెళ్ళామంటే టెంపుల్కి దిష్టి తీస్తారు. సో ఇది చాలా పవర్ఫుల్ అంట ఈ దిష్టి తీసుకోవడం వల్ల. సో మనకి ఏ దిష్టి ఉన్నా పోయి, మనకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా పోయి ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పారు వాళ్ళు. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళే మనకి బస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే 1 day ట్రిప్, 2 days, 3 days అలాగా. సో లాస్ట్ టైం మా అమ్మ అయితే బస్కి వెళ్ళింది. ఈసారి ఏమంటే మేము మా వేద వేసింది కాబట్టి ట్రైన్కి అయితే ప్లాన్ చేసుకున్నాం. ట్రైన్ డీటెయిల్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. తిరుపతి నుంచి మేల్మత్తూరుకి అక్కడున్న నాకు తెలిసిన విషయాలన్నీ మీకు షేర్ చేస్తాను. సో ఇక్కడైతే దిష్టి తీయడం కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇప్పుడైతే ఇంకా లోపలికి వెళ్తామన్నమాట. సో అక్కడున్న వాళ్ళంతా నెక్స్ట్ డేకి ఒక 3 days తర్వాత ట్రిప్ ప్లాన్ చేసుకున్న వాళ్ళే ఆల్రెడీ ఇక్కడ వెళ్ళి వచ్చేసారు. డైలీ ఒక 50 members 100 members వేస్తూనే ఉంటారు. సో ఇక్కడ మాల అనేది ఫస్ట్ టైం కాబట్టి అమ్మవారి నుంచి తెచ్చి వేస్తారు. ఆల్రెడీ వేసిన వాళ్ళు ఇంటి దగ్గర పెట్టుకుంటారు పూజ రూమ్లో. సో మనం వేసే ప్రతిసారి దాన్ని మనం వెంట తెచ్చుకుంటే వాళ్ళు దానికి పూజ చేసి మళ్ళీ మనకి వేస్తారు. సో అలా మాల అనేది మనకి కంప్లీట్ అవుతుంది. సో మాల వేసిన తర్వాత మనం ఒక 3 times తిరగాలి. సో అంత పెద్దవాళ్ళైనా మా వేద కాలు మొక్కున్నారు. మా వేద అయితే అర్థం కాకుండా చూసిందనమాట అప్పుడు ఫస్ట్ టైం వేసినప్పుడు. సో ఇంకా మా వేదాన్ని కంప్లీట్ అయ్యి ఒక రౌండ్ వేసి అమ్మవారికి మొక్కుకొని కూర్చోవాలి. సో మార్నింగ్ మా వేదకి నిద్ర వస్తుంది అసలుకి. సో ఫస్ట్ టైం కదా ఇలా లేచి రావడము. సో మాల అనింది ఇప్పుడు తెలిసింది. అక్కడ ఒక ఆంటీ ఉంది కదా, సో తనే మాల వేసేది. ఆ గుడికి పెద్ద అనమాట, నాకు తెలిసి ఆమె అనుకుంటా. సో ఇంకా మా వేద మాల వేయడం అయితే అయిపోయింది. ఇంకా కంప్లీట్ అయింది కదా, ఇంటికైతే వెళ్తున్నాము. సో ఇంకా వీళ్ళు బెడ్ మీద పడుకోకూడదు, కిందే నేల మీద పడుకోవాలి. సో ఇసురాకుల్లో తినాలి, మన ప్లేట్లో కూడా తినకూడదు. సో మా వేదకు కూడా ఫుడ్ రెడీ చేసాము. మా వేద ఫస్ట్ టైం గుర్తుండాలని వీడియో తీసుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.